rules. Rules for making ray diagrams. The first one is parallel ray rule. For a concave mirror, first concave mirror ki చూద్దాం ఈ parallel ray rule ఎలా అప్లై అవుతుందో. If a light ray passes parallel to the principal axis, after reflecting, it passes through the focal point F. ఈ parallel ray rule concave mirror లో గనక చూసినట్టయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా గనక ఒక లైట్ రే ట్రావెల్ చేస్తే అది మిర్రర్ను హిట్ చేసి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ ఎఫ్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఫోకల్ పాయింట్ ఎఫ్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అదే కాన్వెక్స్ మిర్రర్లో చూస్తే ఇఫ్ ఎ లైట్ రే passes parallel to the principal axis, after reflection it appears to come from the focal point which is behind the mirror. ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తే రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది మిర్రర్కి వెనుక వైపు ఉన్న ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఫోకల్ రే రూల్. ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ ఎ లైట్ రే passes through principal focus of a concave mirror, after reflection it emerges parallel to the principal axis. ఒక లైట్ రే గనక ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా కాన్కేవ్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ ద్వారా గనక పాస్ అయితే అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ఇట్ ఎమర్జెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అదే కాన్వెక్స్ మిర్రర్లో ఇఫ్ ఏ లైట్ రే ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ అ కాన్వెక్స్ మిర్రర్, ఇక్కడ పాసెస్ త్రూ ద అనట్లేదు మనం. ఎందుకని ఇక్కడ ఫోకస్ ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ది అదర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ ఉంది కాబట్టి ఇఫ్ ద లైట్ రే ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఫోకస్ వైపుకి వచ్చే లైట్ రే కాన్వెక్స్ మిర్రర్ని హిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఎమర్జెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ఇది ఫోకల్ రే రూల్. నెక్స్ట్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ రే రూల్. ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ a light ray goes from the object to the center of curvature, after reflection it retraces its path back to the center of curvature. ఒక లైట్ రే గనక ఆబ్జెక్ట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ట్రావెల్ చేస్తే గనక రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది అదే దారిలో ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్ టు ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. అది అదే దారిలో సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మళ్ళీ రీట్రేస్ అవుతుంది. సేమ్ ఏ డైరెక్షన్లో ఏ లైన్లో అయితే వెళ్ళిందో అదే లైన్లో అది వెనక్కి వస్తుంది. ఫర్ ఎ కాన్వెక్స్ మిర్రర్, ఇఫ్ ఎ లైట్ రే డైరెక్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క డైరెక్షన్లో గనక ఒక లైట్ రే ట్రావెల్ అయితే అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. అది సేమ్ అదే పాత్లో బ్యాక్కి వెళ్తుంది. నెక్స్ట్, ఎ రే ఇన్సిడెంట్ obliquely to the principal axis towards pole of the mirror is reflected obliquely on the concave mirror or a convex mirror, the incident and reflected making equal angles with the principal axis. ఒక లైట్ రే గనక పోల్ ఆఫ్ ది మిర్రర్ వైపుకి వస్తుంది. ఎలా వస్తుంది? ఆబ్లిక్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్లిక్గా వస్తుంది. ఇట్ విల్ బీ ఆబ్లిక్లీ రిఫ్లెక్టెడ్. ఆ రిఫ్లెక్ట్ అయ్యే రే కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆబ్లిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ హ్యాపెన్స్ ఫర్ ది కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్, రెండింటికి కూడా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ దే మేక్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఈ రూల్స్ని మనం దృష్టిలో పెట్టుకొని రే డయాగ్రామ్స్ని డ్రా చేయాలి.